ఫేవరెట్ టాపిక్. ఆల్రెడీ ఒక సెషన్ మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసాం, బట్ దట్ వాజ్ నాట్ లైవ్ సెషన్ కాదు. సో మళ్ళీ చక్కగా నేర్చుకుందాం. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఏ ప్రియాంబుల్. ఎవరైనా చెప్పగలరా వాట్ ఈజ్ ఏ ప్రియాంబుల్? ట్రై చేయండి. ప్రీఫేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. యా. సో ప్రియాంబుల్ అంటే మనకి ఒక పుస్తకానికి ముందు మాట అని ఉంటుంది చూడండి, అలా అనుకోవచ్చు మీరు. ప్రీఫేస్. సో ఇది ఏం చెప్తుంది? సో ప్రియాంబుల్ చదివితే మాకు ఏం తెలుస్తుంది? కాన్స్టిట్యూషన్ లో ఏముంటుంది, ఏం ఉండబోతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు. యూ కెన్ సే ఇట్ ఈస్ లైక్ అన్ ఇంట్రొడక్షన్. యూ కెన్ ఆల్సో సే ఇట్ ఈస్ లైక్ ఏ సమ్మరీ. ఏం ఉండబోతుంది అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రియాంబుల్ చదివితే. సో సో ఒక్క రకంగా ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే ఒక ఫారినర్ వచ్చాడు ఇండియా, వచ్చి ఇండియా గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఇండియా ఎటువంటి కంట్రీ, ఇండియన్ కంట్రీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇండియన్ కంట్రీకి పీపుల్ పట్ల ఉన్న బాధ్యతలు ఏంటి అని తెలుసుకోవాలనుకున్నాడు. వాట్ కెన్ హీ డూ? హీ కెన్ సింప్లీ ఓపెన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఓపెన్ చేశాడు. చాలా పెద్ద పుస్తకం. ఎప్పుడు కంప్లీట్ అవుతుందని ఎప్పుడు మొదలు పెడతాడు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? సో యూ కెన్ సింప్లీ లుక్ ఎట్ ప్రియాంబుల్. వన్స్ యూ లుక్ ఎట్ ప్రియాంబుల్, యూ విల్ గెట్ అన్ ఐడియా. అసలు ఏంటి ఈ కంట్రీ యొక్క ఉద్దేశం ఏంటి, ఎలా ఉండాలనుకుంటుంది, ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏంటి, అది ఎటువంటి ప్రభుత్వం, రాచరికమా, ప్రజాస్వామ్యమా, ఎటువంటి ప్రభుత్వం ఇది, వీటన్నిటి మీద ఒక సమగ్రమైన అవగాహనని సింపుల్గా, టూకీగా, సమ్మరీగా ఇచ్చేదే మనకి ప్రియాంబుల్. It is like an introduction, or you can also say a short summary of the constitution. So preamble యొక్క టెక్స్ట్ ఫస్ట్ చదువుదాం. టెక్స్ట్ చదివాక మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఓకే, సో నాతో పాటు మీరందరూ కూడా చదవండి. We the people of India, మనసులో చదువుకోండి పర్లేదు. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. సో ఈ ఒక్క దాంట్లో ఎంత మీనింగ్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు చూద్దాం. ఫస్ట్ థింగ్, కాన్స్టిట్యూషన్ ఎవరికి ఇస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరు ఇస్తున్నారు కాన్స్టిట్యూషన్ ని? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly అంటే అర్థం ఏంటి? విత్ ఎ లాట్ ఆఫ్ డిటర్మినేషన్, విత్ ఎ లాట్ ఆఫ్ సిన్సియారిటీ. రిజాల్వ్ అంటే డిటర్మినేషన్, solemnly అంటే లాట్ ఆఫ్ సిన్సియారిటీ. సిన్సియర్ డిటర్మినేషన్తో ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాన్స్టిట్యూట్ అంటే అఫీషియల్లీ ట్రాన్స్ఫార్మ్ ఎవరిని? ఇండియా ఇంటూ వాట్? సోవరీన్. ఒక సోవరీన్ కంట్రీగా మార్చాలనుకుంటున్నారు. సోషలిస్ట్ కంట్రీగా, సెక్యులర్ కంట్రీగా, డెమోక్రాటిక్ కంట్రీగా, అండ్ రిపబ్లిక్ కంట్రీగా. అంటే ఇండియాని ఈ రకమైన కంట్రీగా మార్చాలని మేము సిన్సియర్గా డిటర్మినేషన్ తీసుకున్నాం.
we the people of India having solemnly resolved ఆ సిన్సియర్ డిటర్మినేషన్ ఏం చేయాలనుకుంటున్నాం, టు కాన్స్టిట్యూట్ ఇండియా into a sovereign socialist secular democratic republic and to secure to all its citizens. ఈ రకమైన ఇండియా కాన్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నాము, రైట్? అలా చేయాలని డిటర్మినేషన్తో ఉన్నాము. అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్, ఈ దేశం యొక్క సిటిజన్స్ అందరికీ కూడా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? జస్టిస్. దేశ ప్రజలందరికీ కూడా జస్టిస్ అందుబాటులోకి తేవాలి. ఎటువంటి జస్టిస్? సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. నెక్స్ట్ ఏంటి? లిబర్టీ. ఎటువంటి లిబర్టీ? ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఈక్వాలిటీ. వాట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ? ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ అంటే అర్థం ఏంటి? ఇండియన్స్ అందరిలో కూడా ఒక భావనని ప్రమోట్ చేయాలి. ఏంట భావన? ఫ్రెటర్నిటీ. assuring the dignity of the individual and the unity and integrity of the nation. ఎలాంటి భావన వాళ్ళలో ప్రమోట్ చేయాలి? assuring the dignity of the individual. వాళ్ళ డిగ్నిటీ నిలబడేలాగా, అంటే వాళ్ళ గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేలాగా, మరియు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్, ఐకమత్యం. ఈ పదాలని నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఓన్లీ చదువుతున్నాను. ఎందుకు చెప్పట్లేదు అంటే ప్రతి పదానికి డీపర్ మీనింగ్ ఉంటుంది. డిక్షనరీ మీనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టి చూడకూడదు. పాలిటీలో ఇంకా మచ్ డీపర్ మీనింగ్ ఉంటుంది. ఆ మచ్ డీపర్ మీనింగ్ మనం ప్రతి పదాన్ని అనలైజ్ చేయబోతున్నాం. అందుకని ప్రస్తుతానికి నేను నెక్స్ట్ ఇలా ఉన్నది చదువుతున్నాను. ప్రతి ఒక్క పదాన్ని మనం డబుల్ క్లిక్ చేసి నేర్చుకుంటాం. ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ప్లేస్. అది ఎక్కడ జరిగింది? ఇది ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హాల్లో జరిగింది. దాన్ని ఇప్పుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్ అంటున్నాం ప్రెసెంట్ పార్లమెంట్లో. ఇంతకుముందు అది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సమావేశాలు అక్కడ జరిగేవి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అర్థం ఏంటి? లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? చెప్పండి. సంధ్య చెప్పు. రాజ్యాంగ రచన కమిటీ సార్. రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు, ఎవరెవరైతే రాజ్యాంగాన్ని రచించారో వాళ్ళందరూ, ద కమిటీ అసైన్డ్ విత్ ద టాస్క్ ఆఫ్ డ్రాఫ్టింగ్ ది కాన్స్టిట్యూషన్. అర్థమైందా? దట్ ఈస్ యువర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దిస్ 26th day of November 1949 డేట్ చెప్పారు. ఏ రోజు జరిగింది ఇదంతా? 26 November 1949. డూ హియర్ బై ఏమేమి చేశారు ఆ రోజు? అడాప్ట్ చేశారు. అడాప్ట్ అంటే అర్థం ఏంటి? అప్రూవ్ చేశారు ఫార్మల్ గా. ఇనాక్ట్ చట్ట రూపంలోకి తీసుకొచ్చారు. అండ్ గివ్ టు అవర్సెల్స్ అంకితం ఇచ్చారు. ఎవరికి? అవర్సెల్స్, మనకే. ఏమిచ్చారు? దిస్ కాన్స్టిట్యూషన్. సో బ్యూటీ చూడండి ఎంత బాగుందో. కాన్స్టిట్యూషన్ డెరైవ్స్ ఇట్స్ పవర్. సోర్స్ ఏంటి? ప్రజలే. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అక్కడ చూసారా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా అంటే ఎవరు? కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలని కోరుకున్నది ఎవరు? ప్రజలే. సిన్సియర్ గా, డిటర్మైన్డ్ గా మన దేశం ఎలా ఉండాలని కోరుకున్నది ప్రజలే. మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ప్రజలకే ఇచ్చారు. ఏ రోజు ఇచ్చారు? 26th day of November 1949 ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్లేస్ లో ఇచ్చారు. అండ్ టుడే ఇట్ ఈస్ కాల్డ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్. ఆ రోజు ఏం జరిగింది? అడాప్ట్ అంటే ఫార్మల్ గా అప్రూవ్ చేశారు. ఇనాక్ట్ అంటే చట్ట రూపంలోకి మార్చారు. ప్లస్ మనకి మనం ఇచ్చారు. ఎలాంటి దేశం కావాలని కోరుకున్నారు? సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్. ప్రజలకి ఏమేమి ఇవ్వాలనుకున్నారు? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఎటువంటి జస్టిస్? సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. ఎటువంటి లిబర్టీ? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. Equality of status and of opportunity. And fraternity, assuring dignity of the individual and unity and integrity of the nation. Very, very important. Note cheskondi as it is ga. PPT untundi, but still you make a notes. Own hands తో రాసుకోండి, అది మంచి చేస్తుంది.
యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఇందులో ఒకటి అబ్జర్వ్ చేశారా, చూడండి, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఈ మూడింటిని నేను రెడ్ కలర్ లో మెన్షన్ చేశాను, ప్లస్ వాటిని ఇటాలిక్స్ లో మెన్షన్ చేశాను. ఎందుకంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ప్రారంభమైన రోజులు అంటే 26 నవంబర్ 1949లో అవి లేవు. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో వాటిని చేర్చారు. సో దే వర్ నాట్ దేర్ ఇనిషియలీ. అందుకే వాటిని వేరే కలర్ లో మెన్షన్ చేశారు. మీరు కూడా వేరే కలర్ కానీ లేదా బోల్డ్ కానీ అండర్లైన్ చేయడం కానీ ఏదో ఒకటి పెట్టండి. ఆ మూడింటిని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1976లో యాడ్ చేశారు. మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా క్యాపిటల్స్ ఎలా ఉంటే క్యాపిటల్స్, కామా ఎక్కడ ఉంటే కామా యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. సెంటెన్స్ ఎలా రాస్తే అలాగే రాయండి. సెమీకోలన్ ఎక్కడ ఉంటే అలాగే రాయండి. ఏమీ మార్చొద్దు, దిగిపోవాలి అలాగా. కవిత, నీకు ఫస్ట్ క్లాస్ కదా? Yes, sir. It's my first class. ఓకే. చాలా ఎక్కువ అటెన్షన్ పే చేయండి ఇవి ఈ క్లాస్కి, ఎందుకంటే ఇది మీకు కనిపించేంత సింపుల్ కాదు. కనిపించేవి ఓన్లీ పదాల్లో అనిపిస్తాయి, ప్రతి పదానికి డీపర్ మీనింగ్ ఉంటుంది. అండ్ ఈ రోజు నేను మార్నింగ్ చేసిన ఎడిటోరియల్ ఈజ్ ఎ మస్ట్ వాచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఖచ్చితంగా చూడండి, క్వాలిటీ టింజ్ ఉంది దాంట్లో.
రాయడం అయిపోతే టైప్ డన్. ఓకే, ఎవరైనా మిస్ అయితే తర్వాత రాసుకుందరో స్పేస్ ఉంచేయండి. నెక్స్ట్ చూడండి. నౌ లెట్స్ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. ప్రియాంబుల్ అనే కాన్సెప్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎందుకు వచ్చింది? ప్రియాంబుల్ అనేది పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఎక్కడి నుంచి ఈ ఆలోచన వచ్చింది? ప్రియాంబుల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఇలాంటివి మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఫస్ట్ థింగ్, మీనింగ్ ఆఫ్ ప్రియాంబుల్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ప్రియాంబుల్ యొక్క మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ లైక్ అన్ ఇంట్రొడక్షన్ ఆర్ సమ్మరీ. ఇంట్రొడక్షన్ ఆర్ సమ్మరీ మీనింగ్ రాసుకోండి. మీనింగ్ ఆఫ్ ప్రియాంబుల్, ఇట్ రిఫర్స్ టు ఇలాగే రాయండి. బ్యాక్గ్రౌండ్ అని పెట్టండి, ఫస్ట్ మీనింగ్ అని పెట్టండి. ప్రియాంబుల్ రిఫర్స్ టు the introduction or preface to the constitution. Introduction or preface to the constitution. It gives us the summary of the constitution. It gives us the summary of the constitution. అసలు ప్రియాంబుల్ అనేది ఒకటి ఉండాలి కాన్స్టిట్యూషన్ కి. ఎలాగో రాజ్యాంగం రాసేసాం, మళ్ళీ ఒక ముందు మాట పెట్టాలి, ఒక చిన్న సమ్మరీ పెట్టాలి అనే ఆలోచన మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మనదేనా? అది వేరే చోటు నుంచి మనం బారో చేసుకున్నదా? బారోయింగ్ సార్. ఇది మనం బారో చేసుకున్న ఐడియా. వి హావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ యుఎస్, అమెరికా నుండి మనం బారో చేసుకున్నాం. అమెరికా వాజ్ ది ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, రైట్, to begin with a preamble. American Constitution was the first country in the world to begin with a constitution preamble. Preamble అనేది ఒకటి ఉండాలి అనేది వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు. తర్వాత వరల్డ్ లో ఉన్న చాలా కంట్రీస్ దాన్ని ఫాలో అయ్యారు, అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. రైట్. ద ఐడియా ఆఫ్ హ్యావింగ్ preamble, the idea of having preamble was borrowed from
The American Constitution. Which was the first to begin with a preamble? Which was the first to begin with a preamble? Next, look at basis. బేసిస్ అంటే అర్థం ఏంటి? బ్యాక్గ్రౌండ్. అంటే ఎక్కడి నుంచి ప్రియాంబుల్లో పలానా రాయాలి అని చెప్పి ఎలా తెలిసింది, ఏం రాయాలి అని? బేసిస్ అంటే అర్థం ఏంటి? బ్యాక్గ్రౌండ్. అంటే దేన్ని బేస్ చేసుకుని ప్రియాంబుల్, ఐడియా ఆఫ్ ప్రియాంబుల్ ఎక్కడి నుంచి బారో చేశారు? యుఎస్ నుంచి. ఇది క్లియర్, అర్థమైపోయింది. కానీ ప్రియాంబుల్లో ఉన్న కంటెంట్ ఎక్కడి నుంచి బారో చేశారు, ఆ కంటెంట్ ఎలా రాశారు, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది తెలియాలంటే వీ నీడ్ టు నో సంథింగ్ కాల్డ్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషన్ రాసే ముందే మనం ఏమనుకున్నాము? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని ఒకటి ఉంది అనుకున్నాం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అర్థం ఏంటి? ద కమిటీ అసైన్డ్ విత్ ద టాస్క్ ఆఫ్ డ్రాఫ్టింగ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని రాయడానికి బాధ్యత తీసుకున్న కమిటీయే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మరి రాసే ముందు, మనం ఒక పుస్తకం రాయబోతున్నాం, రాసే ముందు పుస్తకం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, పర్పస్ ఏంటి అనుకుంటారా లేదా? చెప్పండి. ఎందుకు రాయాలనుకుంటున్నాం? ఈ బుక్ యొక్క అల్టిమేట్ పర్పస్ ఏంటి? ఈ బుక్ ఏం సాధించాలనుకుంటుంది? ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియా ఎలా ఉండాలి? కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి? ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్. ఇండియాలో విధి విధానాలు, పాలసీ ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా నడుచుకోవాలి, ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏంటి, ప్రజలకు ఉండాల్సిన బాధ్యతలు ఏంటి, ప్రజలకు ఉండే హక్కులు ఏంటి, వీటన్నిటి కూడా ఇందులో మెన్షన్ చేస్తారు. సో ఎటువంటి దేశం కావాలి, ఆ దేశంలో ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ, ఇవన్నీ ఆలోచించుకునే కదా మొదలు పెడతారు. ఆలోచించకుండా ఎక్కడ మొదలు పెడతారు, ఎలా మొదలు పెడతారు? అవునా కదా? చెప్పండి. సినిమా రైటర్ స్క్రిప్ట్ రాద్దాం కూర్చుంటాడు. నేను పలానా స్క్రిప్ట్ అని అనుకుంటాడుగా ముందు, థ్రిల్లరో లేకపోతే రొమాన్సో లేకపోతే లవ్ మూవీయో లేకపోతే వేరేదో పలానా ఫ్యాక్షనిజం బేస్డో పలానా అనుకుని కూర్చుంటే ఐడియా వస్తుంది. ఫస్ట్ ఏమీ లేకుండా ర్యాండమ్ గా కూర్చొని సగం ఇది సగం అది పెట్టుకోం కదా. సో యూ సిట్ విత్ అన్ ఆబ్జెక్టివ్. అలాగే మన డ్రాఫ్టింగ్ కమిటీ కూడా కాన్స్టిట్యూషన్ రాసే ముందు దే హ్యాడ్ సర్టెన్ ఆబ్జెక్టివ్స్. ఆ ఆబ్జెక్టివ్స్ ని ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అని చెప్పి అంటారు. ఎందుకంటారంటే జవహర్ లాల్ నెహ్రూ గారు, అది మీకు డేట్ తో సహా చెప్తాను, జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే 13th December 1946 ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ని మూవ్ చేశారు. రెజల్యూషన్ అంటే ఒక తీర్మానం లాగా. సో మన రాజ్యాంగానికి ఇవి ఆబ్జెక్టివ్స్ అని అనుకుంటున్నాము అని చెప్పి అనుకొని తయారు చేసి వాటిని కమిటీ ముందు పెట్టారు. ఇది మన రాజ్యాంగం యొక్క ఆబ్జెక్టివ్స్ అని చెప్పి. అది ఎప్పుడు పెట్టారు? 13th December 1946. దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళందరూ కూడా దాన్ని చదివి అలా వెళ్దామా వేరేలా వెళ్దామా ఆలోచించుకొని 22nd January 1947 రోజున దాన్ని ఆమోదించారు. అర్థమైందా? అంటే ముందే, రాజ్యాంగాన్ని రాయడానికి ముందే దే హ్యాడ్ సర్టెన్ ఆబ్జెక్టివ్స్ ఇన్ దేర్ మైండ్, అండ్ దట్ సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. అది మూవ్ చేసింది ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ.
ఏ రోజు 13th December 1946. అది ఎప్పుడు అప్రూవ్ అయ్యింది? 22nd January 1947. దాన్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ అంతా రాయడం జరిగింది. ఫస్ట్ అంటే అది బేసిస్ గా తీసుకొని మొదలు పెట్టారు. సో ఇన్ఫాక్ట్ తర్వాత ప్రియాంబుల్ అనేది మీకు విచిత్రం తెలుసా? ఇప్పుడు చెప్పండి, ప్రియాంబుల్ ముందు రాసి కాన్స్టిట్యూషన్ తర్వాత రాశారా? కాన్స్టిట్యూషన్ రాసాక ప్రియాంబుల్ రాశారా? కాన్స్టిట్యూషన్ రాసి ప్రియాంబుల్ రాశారు సార్. కాన్స్టిట్యూషన్ ముందు రాసి తర్వాత ముందు మాట రాశారు. ఎందుకంటే ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ యొక్క ఎసెన్స్ ని తెలియజేయాలి అని చెప్పి వాళ్ళు ముందే అనుకున్నారు. మరి కాన్స్టిట్యూషన్ యొక్క ఎసెన్స్ ని తెలియజేయాలి అంటే కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాతే కదా తెలుస్తుంది. ఎందుకంటే మధ్యలో మారిపోవచ్చు. రకరకాల సోర్సెస్ నుంచి రెఫర్ చేస్తున్నారు, డెలిబరేషన్ జరుగుతున్నాయి, సవరణలు జరుగుతున్నాయి, డిస్కషన్ జరుగుతున్నాయి, డిబేట్లు జరుగుతున్నాయి. సో చివరికి ఎలా వస్తుంది, ఒక బ్రాడ్ గా ఒక ఐడియా ఉన్నప్పటికీ చివరికి ఎలా వస్తుంది అనేది తెలియదు. బ్రాడ్ గా ఉన్న ఐడియా ఏంటి? ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ముందే అనుకున్నారు ఇవన్నీ మన ఆబ్జెక్టివ్స్ అని చెప్పి. కానీ మళ్ళీ ఏమైనా మార్పులు జరుపులు జరగొచ్చేమో, అందుకని ప్రియాంబుల్ అనేది లాస్ట్కి ఉంచేశారు. రాజ్యాంగం అంతా రాసిన తర్వాత దాని ఎసెన్స్ ని సమ్మరైజ్ చేస్తూ దెన్ దే ఇన్సర్టెడ్ ప్రియాంబుల్. అది ముందు మాటే కానీ చివరగా చేర్చబడిన మాట. అలా ఇన్సర్ట్ చేశారనమాట ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ యొక్క బేసిస్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. రాయండి. The basis for preamble is objectives resolution. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అని చెప్పి బ్రాకెట్ లో అదే కొటేషన్స్ లో పెట్టుకోండి. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. drafted and moved by. డ్రాఫ్టెడ్ అంటే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ రాసింది ఎవరు? నెహ్రూ గారే రాశారు. డ్రాఫ్టెడ్ అండ్ మూవ్డ్, MOVED. మూవ్డ్ అంటే ప్రవేశపెట్టడం. మూవ్డ్ బై పండిట్ నెహ్రూ. on December 13, 1946. On December 13, 1946. And adopted by. The Constituent Assembly on 22nd January 1947. 1947. ఓకేనా? సో దీని మీద చాలా సార్లు బిట్స్ వచ్చాయి. ప్రియాంబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ అంటే ఏం చెప్పాలి? ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ప్రవేశపెట్టింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఏ రోజు? 13th December 1946. ఏ రోజు అప్రూవ్ అయింది? 22nd January 1947. అంటే మనకి యాక్చువల్గా స్వతంత్రం రాక ముందు నుంచే రాజ్యాంగానికి సంబంధించిన డిస్కషన్స్ వచ్చాయి. రైట్. నెక్స్ట్ మీరు రాసుకోండి అలాగే ఇంగ్రీడియంట్స్ అండ్ కాంపోనెంట్స్. ఇంగ్రీడియంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రియాంబుల్. మీరే చెప్పాలి. ఆల్రెడీ మనం చెప్పాం. ఫస్ట్ ఏంటి?
ప్రియాంబుల్లో ఏముంది చదివాం ఆల్రెడీ. ప్రియాంబుల్లో ఏముంది? ఫస్ట్ సోర్స్ ఆఫ్ అథారిటీ. ప్రియాంబుల్ తన అథారిటీ యొక్క సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ప్రియాంబుల్ derives its source of authority from whom? ఉన్నారా అసలు? నోరెప్పట్లేదు ఎవరు? People. సంధ్య, పీపుల్ ఆఫ్ ఇండియా, రైట్? ఫస్ట్ లైన్ లో ఏముంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ప్రియాంబుల్ కి సోర్స్ ఆఫ్ పవర్ ఎవరు? పీపులే, వేరే ఎవరు కాదు. రైట్, రాసుకోండి. సోర్స్ ఆఫ్ అథారిటీ అంటే ఏం రాస్తారు? ద ప్రియాంబుల్ స్టేట్స్ దట్, ప్రియాంబుల్ యొక్క పవర్ కాదు, సారీ, కాన్స్టిట్యూషన్ యొక్క పవర్, సోర్స్ ఆఫ్ పవర్. ద ప్రియాంబుల్ స్టేట్స్ దట్ the Constitution derives its authority. The Constitution derives its authority from the people of India. From the people of India. సెకండ్, నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. చెప్పండి, ఎటువంటి స్టేట్ కావాలని అనుకున్నారు? Sovereign, socialist, secular, democratic, and republican countries. Sovereign, socialist, secular, democratic, and republic. Fine. Asara, nature of India. It declares that, preamble declares that India has to be a sovereign, or ela raskondi. The preamble declares India to be a sovereign, socialist, democratic, మధ్యలో సెక్యులర్ వదిలేసాను, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్. రిపబ్లికన్ పాలిటీ అని పెట్టండి. పాలిటీ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. రిపబ్లికన్ పాలిటీ. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్. It specifies justice, liberty, equality, and fraternity. Justice, liberty, equality, and fraternity as the objectives. Justice, liberty, equality, and fraternity as the objectives. లాస్ట్ పాయింట్ మీరు రాసేస్తారు. డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ అడాప్షన్ ఎక్కడ? డేట్ ఎక్కడ, ప్లేస్ ఎక్కడ? డేట్ చెప్పండి. 26 నవంబర్ 1949. ప్లేస్ వచ్చి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ,
బ్రాకెట్లో టుడేస్ సెంట్రల్ హాల్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఇక్కడే ఈ విషయం కూడా రాసుకోండి. ది వర్డ్స్ socialist, the words socialist, secular and integrity, the words socialist, secular and integrity were not part of the original constitution. Were not part of the original constitution. They were inserted by the 42nd Constitutional Amendment Act, రాజ్యాంగ సవరణ చట్టం, Constitutional Amendment Act 1976. Now let's understand each of them one by one. First ఏంటి? sovereign. Sovereign అంటే మీనింగ్ ఏంటి? What is the meaning of the word sovereign? చెప్పగలరా ఎవరైనా? సుప్రీం అంటే sovereign. హెడ్ దానికి మించి ఎవరు లేరండి. దానికి మించి ఎవరు లేరు. So the word sovereign means, sovereign అంటే అర్థం ఏంటంటే it is the supreme authority. There is no one above India అని అర్థం. అంటే ఏంటి? నా దేశం కంటే ఏ దేశం గొప్పది అని కాదు చెప్పడం. ఇండియాకి సంబంధించిన వరకు నా దేశం పైన ఎవరూ లేరు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? బికాస్ వీ వర్ అండర్ బ్రిటిష్ రూల్, బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ క్వీన్ రూల్ కింద మనం ఉన్నాం. కాబట్టి దాని నుంచి బయటపడిన తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం సోవరీన్ గా డిక్లేర్ చేసుకున్నాం. డిక్లేర్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? దేర్ ఇస్ నో వన్ అబౌవ్ అస్. ఇండియాకి సంబంధించిన ఏ నిర్ణయం అయినా మేమే తీసుకుంటాము. మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. అర్థమైందా? సుప్రీం పవర్ అంటే మీనింగ్ అది. అంటే అన్ని దేశాల కంటే నేనే పవర్ఫుల్ అని నేను చెప్పుకోవడం కాదు. నా దేశానికి సంబంధించిన వ్యవహారాల వరకు నేను ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు. నా దేశం యొక్క వ్యవహారాలు నేనే చూసుకుంటాను. వీఆర్ ఫ్రీ టు కండక్ట్ అవర్ ఓన్ అఫైర్స్. We don't need to take any permission from anyone. There is no one above us అని చెప్పడం sovereign అని డిక్లేర్ చేయడం యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ చిన్న సమస్యలు వచ్చాయి. ఇలా డిక్లేర్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. 1947లో మనకేమైంది? స్వతంత్రం వచ్చింది. కానీ స్వతంత్రం వచ్చినప్పటికీ 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ 1950 వరకు మనకి అప్పటికి రాజ్యాంగం ఉందా? లేదు కదా. ఇందాకే రాసాం 1949 26 నవంబర్కి రాజ్యాంగం అప్రూవ్ అయింది. 1950 26 జనవరి రోజు అమల్లోకి వచ్చింది. ఇదంతా మీకు తెలిసిందే. రిపబ్లిక్ డే అంటారు ఆ రోజునే. అయితే ఈ పీరియడ్ లో ఇండియా ఏంటి? ఇండియా సావరిన్ కాదా? అవునా కాదా చెప్పాలి.
1947లో మనకి స్వతంత్రం వచ్చేసింది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ మధ్యలో ఉన్న పీరియడ్ లో ఇండియా సావరీనా కాదా? ఇండియా కాదు సార్. సావరీన్ కాదు. ఎందుకు కాదు అంటే ఇండియాకి రాజ్యాంగం లేదు. రాజ్యాంగం లేదు కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి మనకి తెలియదు. సో ఇండియా కంటిన్యూడ్ టు బి ఎ డొమినియన్ ఆఫ్ బ్రిటిష్ క్వీన్. డొమినియన్ అంటే మనకి ఇండిపెండెన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా బ్రిటిష్ రాణి కింద ఉన్నట్టుగానే అఫీషియల్ డాక్యుమెంట్స్ లో ఉంది 1947 నుంచి 1950 వరకు. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో క్లియర్ గా మనం రిపబ్లిక్ అనే పదం కూడా చేర్చారు. రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి? దేశాధినేత ఎన్నుకోబడతాడు అని అర్థం. రిపబ్లిక్ అంటే మన ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ది కంట్రీ ఉంటారు, అతను ఎన్నుకోబడతాడు ప్రజల చేత అని చెప్పి మెన్షన్ చేసిన తర్వాత బ్రిటిష్ రాణి వాజ్ నో లాంగర్ అవర్ హెడ్. అంటిల్ దెన్ షీ వాజ్ ది, అంటే యాక్చువల్గా తను వచ్చి ఇక్కడ అన్ని వ్యవహారాలు చూస్తుందంటే చూడదు, కానీ టెక్నికల్లీ షీ వాజ్ స్టిల్ ది హెడ్. సో బ్రిటిష్ డొమినియన్ కింద ఇండియా ఉండినట్లు అర్థం అనమాట. సో అందుకని సోవరీన్ చెప్పడంలో ఆ ఉద్దేశం కూడా ఉంది. సార్వభౌమాధికారం వచ్చింది ఎప్పుడు 1950 నుంచే వచ్చిందో అనుకోవాలి. అంతకుముందు కొన్ని వాటికి మళ్ళీ మన హెడ్ ఎవరంటే బ్రిటిష్ రాణి కింద చెప్పాల్సి వస్తుంది టెక్నికల్ గా. అలాంటి సమస్యలు ఉండేవి. ఓకే, రాయండి, సోవరీన్ కింద రాయండి. The meaning of the word sovereign is supreme power. Supreme power. It implies that India is free to conduct its own affairs, and there is no authority above it. It is no longer a dominion or a dependency. No longer a dominion or dependency of any other nation. No longer a dominion or dependency of any other nation. తర్వాత రాయండి. Till the passage of Indian Independence Act 1947, కింద రాయండి. Till the passage of Indian Independence Act 1947, India was a dependency. డిపెండెన్సీకి ఇంకో పేరేంటి? కాలనీ. బ్రిటిష్ వలస రాజ్యం.
dependency of the British Empire. Of the British Empire. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చేంత వరకు టిల్ దట్ టైమ్ ఇండియా వాజ్ ఏ కొలోనీ ఆర్ డిపెండెన్సీ. అప్పుడు ఇండియా స్టేటస్, పొలిటికల్ స్టేటస్ ఏమంటే ఏం చెప్పాలి? డిపెండెన్సీ అని చెప్పాలి. ఇక్కడ వేరే రాజ్యం మీద మనం ఆధారపడుతున్నాం గవర్నెన్స్ కోసం. ఫ్రమ్ 15th August 1947, from 15th August 1947 to 26th January 1950, 26th January 1950 ఈ టైం పీరియడ్ వరకు ఇండియా ఏంటి అండ్ ఇండియాస్ పొలిటికల్ స్టేటస్ was a dominion, in the British Commonwealth of Nations. In the British Commonwealth of Nations. During this period, British Queen continued to be the political head of the country. Even though India was declared independent. మీకు ప్రాబ్లం అర్థమవుతుందా? టెక్నికల్ గా ఆలోచించండి. ఎందుకు సార్ ఇంకా బ్రిటిష్ రాణి అని మీకు అనిపిస్తుంటది కొంతమందికి. అనిపించిందా లేదా? ఎందుకు అలాగ ఉండాలి అని అనిపించిందా లేదా? చెప్పండి, మొహమాటం లేకుండా చెప్పండి. 1947 లోనే ఇలా అయ్యింది కదా, మళ్ళీ ఎలా ఎందుకు ఇచ్చేసారు, ఇంకా బ్రిటిష్ క్వీన్ అండర్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అని చెప్పి అనిపిస్తుంది. సో మరి గౌతమ్, నువ్వు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? అలా ఉండకుండా ఏం చేసి ఉండొచ్చు 1947లో? అంటే మనం కొంచెం ముందుగానే రాసుకుంటే ముందుగా రాయలేదు. సో ఇప్పుడు ఏం చేసి ఉండొచ్చు? ఆలోచించి చెప్పు, అందరు కూడా ఆలోచించండి ఒకసారి.
ఓకే, నేను అడుగుతా పోనీ చెప్పండి. ఓకే, 1947 వచ్చింది కదా, మీ బ్రిటిష్ క్వీన్ మాకు అధినేత అక్కర్లేదు, మేము మా పలానా వ్యక్తిని అధినేతగా పెట్టేసుకుంటాం అనుకోవచ్చు కదా, ఎందుకు అనుకోలేదు? సార్ నేషన్ కి కాన్స్టిట్యూషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. లేకుంటే ప్రజలు వాళ్ళ మాట వాళ్ళు వినరు సార్ అసలు. అప్పుడు ఒక పలానా వ్యక్తిని రాజ్యాధినేత చేద్దాం అనుకున్నారు, ఎలా అనుకున్నారు? ఆన్ వాట్ బేసిస్ అనే క్వశ్చన్ వస్తుంది. బేసిస్ కి పుస్తకం ఉండాలి, రెఫరెన్స్ ఏది లేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు అనుకుంటే వాళ్ళు రాజులా, వాళ్ళు ఎలా అనుకుంటారు? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి లేదా? మరి అలాంటి రాచరికం ఉండకూడదనే కదా అనుకుంటున్నాం మనం. అలాంటి రాచరికం ఉండకూడదు, వేరే వారి కింద మనం ఉండకూడదు. అందుకనే మనకి కాన్స్టిట్యూషన్ ఉండాలి. కాన్స్టిట్యూషన్ అప్పటికి ఉందా? లేదు. మన చేతిలో రాజ్యాంగం లేదు. అంటే ఎవరు ఒకవేళ మనకి బ్రిటిష్ క్వీన్ వద్దనుకున్నాం, మనకే రాష్ట్రపతి ఉండాలనుకున్నాం, రాష్ట్రపతి ఎన్ని ప్రొసీజర్ ఏది రాసుకోలేదు, దానికి అర్హత ఏంటి రాసుకోలేదు. ప్రతి క్వశ్చన్ వస్తుంది, దానికి ఆన్సర్స్ లేవు మన దగ్గర, ఎందుకంటే వీ డిడ్ నాట్ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్ అట్ దట్ టైం. అందుకనే రాజ్యాంగాన్ని ఫస్ట్ రాసుకుంటే తర్వాత ఏం చేయాలో చేయాలి అని చెప్పి రాజ్యాంగం రాయడం మొదలు పెట్టారు. టిల్ దెన్ ఇండియా కంటిన్యూ టు బి ఎ డొమినియన్ ఇన్ ద బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. ఎప్పుడైనా చూడండి, బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే ఏమనుకుంటున్నారు? అవన్నీ కూడా బ్రిటన్ యొక్క వలస రాజ్యాలే. ఏ ఏ దేశాలకు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు రాజ్యం వెళ్ళారో ఆ కంట్రీస్ అన్ని కూడా కామన్వెల్త్ నేషన్స్ అన్నమాట. మీకు కామన్వెల్త్ గేమ్స్ అని అవుతాయి. కామన్వెల్త్ గేమ్స్ ఎవరికి అవుతాయి? బ్రిటిష్ కింగ్డమ్ ఏ రాజ్యాలకు వెళ్ళిందో వాళ్ళందరూ ఆడతారు అందులో. సో ఇండియా కామన్వెల్త్ లో భాగంగా ఉన్నప్పటికీ డొమినియన్ గా ఉండింది. ఈవెన్ ఇప్పుడు కూడా ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ కామన్వెల్త్, కానీ ఈజ్ నో లాంగర్ ఏ డొమినియన్. 26 నవంబర్ 1950 తర్వాత డొమినియన్, నవంబర్ అంటున్నాను, 26 జనవరి 1950 తర్వాత ఇండియా ఇస్ నో లాంగర్ ఏ డొమినియన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, బట్ ఇట్ స్టిల్ ఏ మెంబర్ ఆఫ్ కామన్వెల్త్. కామన్వెల్త్ లో మెంబర్షిప్ ఉంది, అలాగే ఐక్యరాజ్య సమితిలో ఇండియాకి మెంబర్షిప్ ఉంది. మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన వాళ్ళు మనకంటే పైన ఉన్నారని కాదు. అవన్నీ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్, అంటే ఒక కంట్రీ కాదు, ఎన్నో దేశాలు కలిపి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు మన పైన ఉన్నారు అనడానికి లేదు. ప్లస్ ఆ మెంబర్షిప్ నుంచి బయటికి రావడం అనేది మన ఇష్టం. వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్రీ విల్, వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎనీ టైం. ఉండాలంటే ఉండొచ్చు, వచ్చేయాలంటే వచ్చేయచ్చు. సో బలవంతంగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఎలా చేయి అలా చేయి అని మన మీద ఆర్డర్ చేయడానికి ఏమీ లేదు. అందులో అందరికీ ఎలాంటి రూల్స్ ఉంటాయి, మనకి ఎలాంటి రూల్స్ ఉంటాయి తప్పితే మన పైన స్పెసిఫిక్ గా వాళ్ళకి అథారిటీ ఉండదు, కామన్వెల్త్ అయినా ఏదైనా. అందుకని ఇండియా ఇస్ స్టిల్ ఏ సావరీన్ కంట్రీ. ఆ పాయింట్ కూడా రాయండి. ఇది రాసారా? ఈ పీరియడ్ వరకు ఇండియా వాజ్ ఎ డొమినియన్ ఆఫ్ బ్రిటిష్ కామన్వెల్త్. అండ్ ఫ్రమ్ దట్ డే, ఫ్రమ్ 26 January 1950, from 26 January 1950, Constitution came into effect. Constitution came into effect. And India became sovereign. And India became sovereign. ఓకే, కింద రాసుకోండి. ఇండియాస్ మెంబర్షిప్ of United Nations Organization, UNO, ఐక్యరాజ్య సమితి, and British Commonwealth of Nations అని రాయండి. బ్రిటిష్ అని రాయకండి, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. And Commonwealth of Nations does not affect
does not affect India's sovereignty in any manner. India's sovereignty spelling correct గా రాయండి. SOVEREIGNTY. India's sovereignty in any manner. Next point. By being sovereign, by being sovereign, by being sovereign, India can either acquire a foreign territory, acquire a foreign territory, or cede అంటే surrender, cede a part of its territory to a foreign nation. అంటే అర్థం ఏంటి? ఫారిన్ టెరిటరీని ఎక్వైర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి చైనాకి 1962లో యుద్ధం జరిగింది, ఇండియా ఓడిపోయింది. అప్పుడు అక్సై చిన్ లదాఖ్లో ఉన్న ఈ ప్రాంతం ఇండియా చైనాకి సీడ్ చేసేసింది, చైనా వాళ్ళు ఆక్యుపై చేసేసారు. అలాగే మనం ఏదైనా దేశంతో యుద్ధం చేసినప్పుడు మనం ఏదన్నా గెలుచుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ టెరిటరీ మనకు వచ్చేస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. అంటే వేరే కంట్రీ యొక్క టెరిటరీని మనం వశపరుచుకోవచ్చు, మన కంట్రీలో ఉన్న టెరిటరీని వేరే కంట్రీకి వశం చేయొచ్చు కూడా. ఓకే, అది యుద్ధం ద్వారానే కాదు, మామూలుగా ఒక అగ్రిమెంట్ ద్వారా కానీ వేరే కారణాల వల్ల కానీ వేరే కంట్రీ యొక్క టెరిటరీని మనం అక్వైర్ చేయొచ్చు, మన కంట్రీ యొక్క టెరిటరీని వేరే కంట్రీకి కూడా ఇవ్వచ్చు అవసరాన్ని బట్టి. సో బీయింగ్ సోవరిన్, దానికి ఎవరి యొక్క పర్మిషన్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సోవరిన్ అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? రేపు పొద్దున్న ఎవరన్నా మీకు అడిగితే ప్రతి ఒక్క పదం గురించి క్లియర్ కట్ గా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పగలగాలి. నెక్స్ట్, సోషలిస్ట్. The word socialist was added by the 42nd Constitutional Amendment Act 1976. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, ఒక కాన్సెప్చువల్ టాపిక్ ఇది, కొంచెం చూడండి. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ సోషలిజమ్స్. ఆ టైంకి సోషలిజంలో 2 types ఉన్నాయి. కమ్యూనిస్ట్ సోషలిజం
డెమోక్రాటిక్ సోషలిజం. ఇది కాన్సెప్చువల్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కమ్యూనిస్ట్ సోషలిజంలో ఏమవుతుంది? కమ్యూనిస్ట్ సోషలిజంలో కంప్లీట్ గా నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అర్థమైందా? మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే అర్థం ఏంటి? అన్ని ఫ్యాక్టరీలు, వాటి డిస్ట్రిబ్యూషన్, వాటి యొక్క అన్ని కూడా నేషనలైజేషన్, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. Nationalization of all means of production. Means అంటే మార్గాలు. All means of production. Abolition of private property. Running notes రాయండి. Private property. అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉండదు. ప్రభుత్వమే మొత్తం అంతా కంట్రోల్ చేస్తుంది. దేశానికి ఏం కావాలో అది ప్రొడ్యూస్ చేసేది ప్రభుత్వమే. అది ప్రజలకి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా ప్రభుత్వమే. అందరూ సమానంగా ఉండాలి అనే భావనే సోషలిజం. అది కమ్యూనిస్ట్ సోషలిజం. అయితే కమ్యూనిస్ట్ సోషలిజంలో మీరు కొంచెం కాన్సెప్చువల్గా చూస్తే, స్పేస్ సరిపోదు ఇక్కడ, ఇది ఎరైజ్ చేసి మళ్ళీ డెమోక్రాటిక్ వేరేగా రాయండి. కమ్యూనిస్ట్ సోషలిజం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, చూడండి, నువ్వు ఎక్కడ స్టార్ట్ అవుతావో నాకు తెలియదు. నువ్వు డబ్బున్నవాడవా, పేదవాడవా, వెనకున్నావా, ముందున్నావా నాకు తెలియదు. మీరు డిఫరెంట్ ప్లేసెస్లో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. డిఫరెంట్ వ్యక్తులు డిఫరెంట్ ప్లేసెస్లో, కానీ అందరూ ఎండ్ సేమ్, ఒకే దగ్గరికి చేర్చేలాగా ట్రై చేస్తుంది. ఇదేంటి? కమ్యూనిస్ట్ సోషలిజం. ఒకడు ముందు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, ఒకడు వెనక్కి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, ఒకడు బాగా ముందు స్టార్ట్ అయ్యి, ఒకడు బాగా వెనక్కి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ అందరినీ చివరికి సమానం. అంటే బిగినింగ్ అనేది డిఫరెంట్ అవ్వచ్చు, కానీ ఎండ్ అనేది సేమ్. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనిస్ట్ సోషలిజం. ఎందుకంటే ఎవడు ఒక లెవెల్కి మించి ధనవంతుడు కాలేడు, ఎవరు ఒక దానికి మించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అందరూ సమానంగానే ఉండాలి. అంటే ఆ సిస్టమ్ రాకముందు నువ్వు బాగా డబ్బును వాడు అయ్యి ఉండొచ్చు, కానీ ఇంకొకటి పేదవాడు అయ్యి ఉండొచ్చు, కానీ సిస్టమ్ వచ్చిన తర్వాత అది మొత్తం అందరినీ సమానం చేస్తుంది. సో ఎండ్ అనేది సేమ్, బిగినింగ్ కుడ్ బి డిఫరెంట్. ఇది కూడా రాసుకోండి. దిస్ ఈస్ ది బ్రాండ్ ఆఫ్ కమ్యూనిస్ట్ సోషలిజం. కానీ ఇండియా ఫాలో అవుతుంది ఇది కాదు. ఓకేనా? బొమ్మ వేసేసుకోండి అలాగంతే. బిగినింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎండ్ ఈజ్ సేమ్. నెక్స్ట్ రాయండి. డెమోక్రాటిక్ సోషలిజం. డెమోక్రాటిక్ సోషలిజం. డెమోక్రాటిక్ సోషలిజం అనేది మిక్స్డ్ ఎకానమీని నమ్ముతుంది. మిక్స్డ్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ అండ్ ప్రైవేట్, అంటే గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి, ప్రైవేట్ సంస్థలు కూడా ఉంటాయి, అండ్ దే కో ఎగ్జిస్ట్. ఇలాగే రాసేసుకోండి. డెమోక్రాటిక్ సోషలిజంలో ఉండేది ఏంటి? మిక్స్డ్ ఎకానమీ ఇన్ విచ్ public and private coexist. Everyone gets equal opportunity
డెమోక్రటిక్ సోషలిజంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పించబడతాయి. మీరు ఒకసారి కమ్యూనిస్ట్ సోషలిజంలో ఏం చెప్పాను? బిగినింగ్ సేమ్ కాదు, ఎండ్ సేమ్. డెమోక్రాటిక్ సోషలిజంలో బిగినింగ్ సేమ్, అంటే అందరికీ సమానమైన అవకాశాలే కల్పిస్తారు. అందులో కష్టపడినోడు ముందుకెళ్తాడు, బద్దకించేవాడు వెనక్కి ఉండిపోతాడు. అది మనం కంట్రోల్ చేయం. అందువల్ల ఏమవుతుంది, కొంతమంది రిచ్ అవుతారు, కొంతమంది వెనక్కి ఉండిపోవచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ అవకాశాలు కల్పించడంలో అసమానతలు ఉండకూడదు, అందరికీ సమానంగా కల్పించాలి. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రాటిక్ సోషలిజం. ఇండియా ఫాలోస్ డెమోక్రాటిక్ సోషలిజం. సో ఇందులో మీరు బొమ్మ రాయాలంటే ఎలా రాస్తారు? బిగినింగ్ సేమ్, ఎండ్ తెలియదు. సో అందరూ ఒకే దగ్గర స్టార్ట్ అయ్యేలాగా తయారు చేస్తుంది దేశం. ఎండ్ వచ్చేసరికి ఒకటి ముందుకెళ్ళొచ్చు, ఇంకోటి వెనక్కి ఉండిపోవచ్చు. ఇలా వేసుకోండి. అందరూ ఒక దగ్గర స్టార్ట్ అయ్యారు, ఎండ్ అనేది డిఫరెంట్ అన్నట్టుగా బొమ్మ వేసుకోండి. వేరే దాంట్లో రాయినా చూడండి, ఇక్కడ రాస్తా. బిగినింగ్ అండ్ ఎండ్ కుడ్ బి డిఫరెంట్, ఇట్స్ నాట్ సేమ్ ఫర్ ఆల్. బిగినింగ్ is same for all. ఆ తర్వాత రాయండి, ఇండియా ఫాలోస్ డెమోక్రాటిక్ సోషలిజం. ఇండియా ఫాలోస్ డెమోక్రాటిక్ సోషలిజం. కింద రాయండి, అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్. అంటే డెమోక్రాటిక్ సోషలిజం ని సుప్రీం కోర్ట్ ఎలా డిఫైన్ చేసింది? మీరు ఎగ్జామ్లో ఎస్ఏ రేటింగ్లో ఇలాంటివి ఉపయోగపడతాయి. సుప్రీం కోర్ట్ చెప్పినవి కోట్ చేయాలి. అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్, డెమోక్రాటిక్ సోషలిజం aims to end poverty, ignorance, disease, and inequality of opportunity. ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ చూసారు అక్కడ. ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అనేది ఇంపార్టెంట్. అందరికీ సమానమైన అవకాశాలు కల్పించడం దీని యొక్క ప్రధాన పర్పస్. అంతేగాని బాగా కష్టపడేవాడిని మళ్ళీ లేదు నువ్వు ఇంతకు మించి సంపాదించకూడదని క్యాప్ పెట్టడం ఉండదు. అందరూ సమానంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ కాన్సెప్ట్ సెక్యులర్. అర్థమైందా సోషలిజం అంటే ఏంటో? డౌట్ ఉందా? సార్ కమ్యూనిజంలో ఇంకా రిచ్ అనే వాళ్ళు ఎవరు అవ్వలేరు సార్? అంటే ఇప్పుడు అది ఒకప్పుడు, ఇప్పుడు ఏ కంట్రీ కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వట్లేదు. అవి ఎందుకు వస్తాయంటే ఈ ధనవంతులు పేదవాళ్ళని బాగా తొక్కేయడం, విపరీతంగా ఇవి చేయడం, ఇలాంటి జరగడం వల్ల ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి. మనకి రకరకాల కమ్యూనిస్ట్ నాయకులు అందరూ రావడానికి కారణం అదే. వాళ్ళందరూ సమానం, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే భావనని గట్టిగా ఫాలో అవుతారు. అది ఇప్పుడు ఐడియల్ గా ప్రపంచంలో ఏ దేశంలో ఉందా అంటే ఎవరు కూడా స్ట్రిక్ట్ గా అంత ఫాలో అవ్వట్లేదు. అందరూ మారిపోయారు. మారుతున్న ప్రపంచానికి తగినట్టు గ్లోబలైజేషన్ లో అవి ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్న కంట్రీస్ ఏమీ లేవు. సెక్యులర్ రైట్.
The term secular was added by "42nd Constitutional Amendment Act, 1976." చూడండి, సెక్యులరిజం ని అర్థం చేసుకోవాలి అంటే అగైన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ 3 కాన్సెప్ట్స్. ఒక నేషన్, ఒక దేశం మతం పట్ల తనకున్న అభిప్రాయాన్ని బట్టి, యాటిట్యూడ్ ని బట్టి, డిస్పోజిషన్ ని బట్టి వీ కెన్ డివైడ్ కంట్రీస్ ఇంటూ 3 టైప్స్. ఏ రకంగా డివైడ్ చేయొచ్చో చూడండి. A nation can be called atheistic. రైట్? ఎథిస్టిక్ అంటే అర్థం ఏంటి చెప్పండి. ఎథిస్టిక్ అంటే దేవుని నమ్మను, అంటే దేవుడు, రిలీజియన్ అనే కాన్సెప్ట్ ని నమ్మకపోవడం. రెండవది రిలీజియస్. రిలీజియస్ అంటే ఒక పర్టిక్యులర్ రిలీజియన్ ని దేశ రిలీజియన్ గా, ఈ దేశానికి అఫీషియల్ రిలీజియన్ ఇది అని చెప్పడం. మూడవది సెక్యులర్. సెక్యులర్ లో మన మతం లేదు అని చెప్పి అనం, అన్ని మతాల్ని సమానంగా ఉంటాం. ద నేషన్ ఆర్ స్టేట్ అంటారు యాక్చువల్గా. పాలిటీ మొత్తం కూడా మీకు స్టేట్ అనే పదం ఎక్కడైనా వస్తే దాని అర్థం ఏంటి? రాష్ట్రం అని కాదు, దేశం అని, ప్రభుత్వం అని, కంట్రీ అని అర్థం అనమాట. ఓకే, ఇఫ్ ఇండియా ఇస్ ఎథిస్టిక్ స్టేట్, ఎథిస్టిక్ స్టేట్ అంటే అర్థం ఏంటి? దేశమే చెప్తుంది రిలీజియన్ అనేదే లేదు, దేవుడు అనేవాడే లేడు అని డైరెక్ట్ గా దేశం చెప్పడాన్ని మనం ఎథిస్టిక్ అంటాం. రిలీజియస్ అంటే దేర్ ఈస్ అన్ అఫీషియల్ రిలీజియన్ ఫర్ అవర్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, నేపాల్ హ్యాస్ హిందూయిజం యాజ్ అఫీషియల్ రిలీజియన్, సో నేపాల్ ఈజ్ నాట్ సెక్యులర్. పాకిస్తాన్ హ్యాస్ ఇస్లాం యాజ్ అఫీషియల్ రిలీజియన్, సో పాకిస్తాన్ ఈజ్ నాట్ atheistic or it is not secular. Whereas India and USA are secular, which means they do not have an official religion and they treat all religions equally. That is the difference between atheistic, religious, and then secular. Basically religious అని అనకుండా ఇలా రాసుకోండి, థియోక్రాటిక్ అని రాయండి, అది బెటర్ వర్డ్. థియోక్రాటిక్, ఎథిస్టిక్, థియోక్రాటిక్, సెక్యులర్. సో ఇలా వేసుకొని కింద చెప్తాను, రాసేయండి. నేను రాసినట్టుగా చార్ట్ లాగా వేయండి. ఎథిస్టిక్ కింద రాయండి, సింపుల్ గా రాసేయండి. యాంటీ రిలీజియన్, రిలీజియన్ కి వ్యతిరేకం. ఓకే, ఇందులో ప్రో రిలీజియన్ అంటే రిలీజియన్ కి అనుకూలం. ఓకే, దేర్ విల్ బి అన్ అఫీషియల్ స్టేట్ రిలీజియన్ ఉంటుంది, అఫీషియల్ స్టేట్ రిలీజియన్. ఇక్కడ ఎగ్జాంపుల్ కింద పాకిస్తాన్ రాసుకోండి. అఫీషియల్ స్టేట్ రిలీజియన్, ప్రభుత్వం పరంగా ఒక అఫీషియల్ రిలీజియన్ ఉంటుంది. అంటే ప్రభుత్వ విధానాలు కూడా మత విశ్వాసాలను ప్రతిబింబించేలాగా ఉంటాయి. అంటే ఖురాన్లో ఉన్న విషయాలనే ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. ప్రో రిలీజియన్, అఫీషియల్ స్టేట్ రిలీజియన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ పాకిస్తాన్. ఇందులో న్యూట్రల్ విత్ రెస్పెక్ట్ టు రిలీజియన్. మతపరమైన విషయాల్లో సెక్యులర్ అంటే అర్థం ఏంటి? న్యూట్రల్. అక్కడే రాయండి, మెయింటైన్ చేయండి. న్యూట్రల్ అని రాసి నో అఫీషియల్ రిలీజియన్ ఈక్వల్ డిస్టెన్స్ విత్ ఆల్ రిలీజియన్స్
equal distance with all religions అని చెప్పి మెన్షన్ చేయండి. ఇది రాసిన తర్వాత లాస్ట్ పాయింట్, India follows positive concept of secularism. పాజిటివ్ కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటి? All religions are treated equally supported equally. అర్థమైందా? అన్ని రిలీజియన్స్ ని సమానంగా చూస్తాము, సమానంగా సపోర్ట్ చేస్తుంది ఇండియా. దాన్నే పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అంటారు. ఇక్కడే బ్రాకెట్ లో రాయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్. అంటే ఏ మతం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా అనే విషయాల్ని పట్టించుకోకుండా అందరినీ సమానంగా చూస్తుంది, అందరికీ సమానంగా సపోర్ట్ చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్. అర్థమైందా? యా. సో బేసికల్ గా ఈ రోజు మనం 3 నేర్చుకున్నాం. ఇండియా ఈజ్ సావరిన్, ఇండియా ఈజ్ సోషలిస్ట్, ఇండియా ఈజ్ సెక్యులర్. 3 ఎస్లు కంప్లీట్ అయ్యాయి. సావరిన్ అంటే అర్థం ఏంటి? ఇండియా ఈజ్ ది సుప్రీం పవర్, విచ్ మీన్స్ there is no authority above us. It is free to conduct its own affairs, both internal and external. It can acquire a foreign territory or cede a territory. Cede ante submit, surrender చేసేయడం. A territory to a foreign country, right? Although India is part of Commonwealth and UNO, United Nations Organization, India still is a sovereign country because we have free will. ఎప్పుడు కావాలంటే మనం బయటకు వచ్చేయచ్చు. సావరెనిటీ గురించి రాయడానికి అవసరం ఎందుకు వచ్చింది? 1947 ఆగస్ట్ 15th వరకు ఇండియా వాజ్ ఏ డిపెండెన్సీ. 1947 15th ఆగస్ట్ నుంచి 1950 26th జనవరి వరకు ఇండియా వాజ్ ఏ డొమినియన్ ఆఫ్ బ్రిటిష్ కామన్వెల్త్. బ్రిటిష్ కామన్వెల్త్ కి హెడ్ ఎవరు? బ్రిటిష్ క్వీన్. ఇండియా వాజ్ ఎ డొమినియన్ ఆఫ్ బ్రిటిష్ కామన్వెల్త్ కి హెడ్ బ్రిటిష్ క్వీన్. కాబట్టి పొలిటికల్ హెడ్ గా మనకి ఎవరున్నట్టు? ఇండైరెక్ట్ గా బ్రిటిష్ క్వీనే ఉన్నట్టు. అయితే 26 జనవరి 1950 తర్వాత ఇండియా డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ సావరిన్, కానీ కామన్వెల్త్ లో కంటిన్యూ అయింది. కామన్వెల్త్ కి పొలిటికల్ హెడ్ ఎవరు? బ్రిటిష్ క్వీన్. అయినప్పటికీ ఇండియా తనను తాను సావరిన్ గా డిక్లేర్ చేసుకుంది కాబట్టి బ్రిటిష్ క్వీన్ మనకి పొలిటికల్ హెడ్ కాదు. దట్టు ఇండియా తనను తాను రిపబ్లిక్ గా డిక్లేర్ చేసింది కాబట్టి దేర్ విల్ బి ఎన్ ఎలక్టెడ్ హెడ్ ఉంటారు. అంటే మన దేశ అధినేతను మనం ఎన్నుకుంటాం, మనకు ఒక రాష్ట్రపతి ఉన్నారు. ఆస్ట్రేలియా తీసుకోండి, ఆస్ట్రేలియాకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, కానీ ఆస్ట్రేలియాకి రాష్ట్రపతి ఉండరు, ప్రెసిడెంట్ ఉండరు. అందుకే ఆస్ట్రేలియా ఈజ్ స్టిల్ నాట్ ఎ రిపబ్లిక్. ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రిపబ్లిక్. ఆస్ట్రేలియాకి అధినేత ఎవరంటే ఇంకా బ్రిటిష్ క్వీనే పొలిటికల్ గా. అర్థమవుతుందా? టెక్నికల్ గా తీసుకుంటే బ్రిటిష్ క్వీన్ ఈజ్ స్టిల్ ది ప్రెసిడెంట్, పొలిటికల్ హెడ్ ఆఫ్ ఆస్ట్రేలియా. వ్యవహారాల్లో తలదూరుస్తారంటే దూర్చరు, వాళ్ళ మార్పు చేసుకోలేదు. ఇట్ డిడ్ నాట్ డిక్లేర్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ రిపబ్లిక్. క్లియర్? షల్ వి వైండ్ అప్? రివిజన్ చేసుకోండి జాగ్రత్తగా, స్లోగా చెప్తాను, గాబరేం లేదు. ఏం డౌట్స్ ఉన్నా అడగండి అండ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.